నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క శిలువ సువార్త అనే కార్యక్రమం మరి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్పందన, మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కోసం కూడా మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీలో చాలామంది కార్యక్రమాలు చూసి ఫోన్ చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. వారి కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, మేమందరం కూడా కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు, స్తోత్రాలు. మరి సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమని జీవాహారాన్ని మందరికి కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆ వ్యవధి అని మనం గమనించాలి. వివాహం ఎప్పుడో మనకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కానీ మనమందరం కూడా ప్రభు రాకడ కొరకు సంఘములో చేర్చబడిన మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మరి వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘము సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో ప్రియులరా, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనములో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకుని నీడలా నీవు అభివృద్ధి పొందుదవు. మన గుడారాల్లో ఉండే దుర్మార్గం మనం తీసివేసుకోవాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. మనకి గుడారములు 4 ఉన్నాయని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటి గుడారము శరీరము. గుడారం అంటే అర్థం ఏంటంటే తాత్కాలికమైనది, టెంపరీగా ఉండేదే, కొంతకాలం ఉండేది, పర్మనెంట్గా ఉండేది కాదు. ఈ 4 గుడారాలు కూడా మనం భూమి మీద ఉన్నంత కాలం వరకునే గుడారాలు. శాశ్వతమైనవి, నిత్యమైనవి దేవుడు మన కోసం పరలోకంలో సిద్ధపాటు చేస్తున్నాడు. మొదటి గుడారం శరీరం అనే గుడారంలో దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. శరీరంలో ఉండే దుర్మార్గం మనం నేర్చుకుంటూ మరి గతించిన ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు రెండవ గుడారం అయినటువంటి మన ఇల్లు, మనం నివాసం చేసే ఇల్లు. ఈ రెండవ గుడారాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. రెండవ గుడారం అనేటువంటి మనం నివసించే ఇంటిలో దుర్మార్గం ఉందని మనలో చాలామందికి తెలియటం లేదు. గమనించండి, అక్రమం చేసి, అన్యాయం చేసి, మోసం చేసి, దగా చేసి, అబద్ధం ఆడి, లంచం తీసుకుని, ప్రియులర వడ్డీ వ్యాపారాల ద్వారా సంపాదించింది, అక్రమంగా సంపాదించిందంతా కూడా ధనము కానీ వస్తువులు కానీ మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గం. అది తీసివేసుకోకపోతే మనం ఏమాత్రం కూడా ఆశీర్వదించబడం. వాటి వల్ల మనకు నష్టమే కానీ ప్రయోజనం ఏమీ కూడా లేదు. అంత మాత్రమే కాదు, మన ఇంటిలో దేవుని మందస్సం ఉండాలి. మన ఇల్లు ఎప్పుడు ఆశీర్వదించబడుతుందంటే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. అదే సమయంలో మన ఇంటిలో దేవుని మందస్సం ఉండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. ప్రతి గృహంలో కూడా ప్రియులరా మరి కుటుంబ ఆరాధన జరగాలి. అప్పుడే మన కుటుంబం ఆశీర్వదించబడుతుందని నేర్చుకుంటూ వచ్చాం. మన ఇంటిలో ప్రియులరా
నూనె కుండ ఉండాలి, భక్తి కలిగిన వారు ఉండాలి. భక్తి కలిగిన వారు ఉంటే అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా దీవించబడతారని మనం నేర్చుకుంటూ వచ్చాం. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఆకాను శాపగ్రస్తమైన దానిని తన ఇంటిలో ఉంచుకున్నాడు కనుక ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్ల చేత కొట్టబడినట్లుగా మనం చూస్తాం. గెహాజీ దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధమాడి సంపాదించుకున్నది ఇంట్లో దాచుకున్నాడు కనుక గెహాజీ కుష్ఠరోగం వచ్చినట్లుగా మనం చూస్తాం. అననీయ సపీరాలు దేవునికి ఇస్తానన్నదంతా కూడా ఇవ్వకుండా కొంత దాచుకొని కొంత దేవునికి ఇచ్చారు కనుక, ఇంటిలో దాచుకున్నారు కనుక, మరి అబద్ధం ఆడారు కనుక వారు కూడా ఒకే దినాన్ని చనిపోయారు. దుర్మార్గం నీ ఇంటిలో ఉంటే అది నీకు ఆశీర్వాదకరమైన సంగతి కాదు. గమనించండి, మనం కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే యేసయ్య మన ఇంటిలో ఉండాలని గతించిన ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ దినాన్ని మన గుడారాలు మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే ప్రియులరా, యేసయ్య మన ఇంటిలో ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని సేవకులు కూడా మన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చినప్పుడు మన ఇల్లు కూడా ఆశీర్వదించబడుతుంది అని మనం గమనించాలి. చాలామంది దేవుని సేవకుల్ని చేర్చుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళకి పరిచయం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, భోజనం పెట్టాలి, మరి చాలా మంచిగా చూసుకోవాలని ఆలోచనతో ఉంటారు. కానీ ఒక దైవజనుడు మన ఇంటికి వస్తే, ఒక దైవజనుడిని మన ఇంటికి ఆహ్వానిస్తే కలిగే ఆశీర్వాదం అది మాటల్లో మనం చెప్పలేం. కనుక ప్రియులరా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేశాను. దైవ సేవకుడిని బలవంతం చేస్తుంది. అయ్యా, మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి, మీరు మా ఇంటికి వస్తే ఆశీర్వాదం, మీరు మా ఇంటిలో పాదం పెడితే, కాలు పెడితే ఆశీర్వాదం, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని దైవజనుని బలవంతం చేసిందంటే, దైవజనుని యొక్క షెడ్యూల్లో ఆ ఇల్లు కార్యక్రమం లేకపోయినప్పుడు కూడా మా ఇంటికి రండి బలవంతం చేసి తన ఇంటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందువల్ల దైవజనుని తన ఇంటికి పిలిచింది? ఎందుకు అంత బలవంతం చేస్తుంది? ఎందుకు అంత పట్టుబడి దైవజనుని తన ఇంటికి రమ్మంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి. దైవజనుని గురించి విన్నది ఆ షూనేము పట్టణస్తురాలైన ఘనురాలైన స్త్రీ. దైవజనుని గురించి విన్నది, ఎలీషా గురించి ఉంది. ఏలియా యొక్క దుప్పటి అతని మీద పడినప్పుడు ఎలీషా రెండంతల ఆత్మలు కలిగిన వాడిగా అయ్యాడు. తర్వాత యోర్దాను నదిని తన దుప్పటితో కొట్టినప్పుడు యోర్దాను నది చీలిపోయింది, 2గా చీలిపోయి యోర్దాను నదిని దాటిన సంగతి కూడా ఆమె ఉంది. తర్వాత ఎరికో నీళ్లు మంచివి కానప్పుడు భూమి నిస్సారం అయిపోయింది, కరువు వచ్చేసింది, తాగితే మరణం వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలీషా నీటి ఓట దగ్గరికి వెళ్ళి ఉప్పు కలిపితే ఆ నీళ్ళన్నీ కూడా బాగైపోయినట్లుగా ఆ సంగతులు కూడా ఆమె విన్నది. అంత మాత్రమే కాదు, బేతేలులో కొంతమంది బాలురు ఎలీషాని అవహేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. బోడివాడ ఎక్కిరమ్మని దైవజనుని అపహాస్యం చేస్తూ ఉంటే ప్రియులరా, 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి వారిలో 42 మందిని చంపిన సంగతి కూడా గనురాలు ఆ స్త్రీ. అలాగే ప్రవక్త శిష్యుడు అప్పులు చేసి చనిపోతే భార్యను బిడ్డల్ని మరి అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోతానంటే ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు ఎలీషా మరి ఆమె అప్పు తీర్చే విధం కూడా ఆమెకి చెప్పి అప్పుల బారి నుండి తప్పించిన పరిస్థితి కూడా ఈ ఎలీషా చేసిన అద్భుతాలన్నీ కూడా గనురాలు విన్నప్పుడు, అయ్యా మీరు మా ఇంటికి రండి, మీరు మా ఇంటికి వస్తే మాకు ఆశీర్వాదం అని బలవంతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఒక దైవజనుడు మన ఇంట్లో అడుగు పెడితే, ఒక దైవజనుని మనం మన ఇంటికి ఆహ్వానిస్తే ఆ ఆశీర్వాదం మనం మాటలతో చెప్పలేం, బలవంతం చేసింది. అలాగే అపోస్తుల కార్యాల్లో కూడా మరి పౌలు ప్రసంగం చేస్తూ ఉంటే లూదియా అనే స్త్రీ మరి రక్షించబడింది. ఆమె కూడా పౌలుని ఏమన్నదంటే, మీరు మా ఇంటికి రండి అని బలవంతము చేశాను, మీరు మా ఇంటికి వస్తే మాకు ఆశీర్వాదమని దేవుని సేవకుడిని రమ్మని బలవంతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, సేవకుడు అనేవాడు పిలువబడాలి కానీ
పిలవకుండా ఏ ఇంటికి కూడా వెళ్ళకు. సేవకుడివే నీవు, సువార్త చెప్తున్నాం, కానీ ఎవరూ కూడా పిలవకుండా మనం ఎవరింటికి కూడా వెళ్ళకూడదని ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పిలవకుండా ఇంటికి వెళ్ళకూడదు. విశ్వాసుల కుటుంబాలకైనా, బయట వాళ్ళ కుటుంబాలకైనా, తెలిసిన వాళ్ళ కుటుంబాలకైనా దైవజనుడు దేవుని సువార్త నిమిత్తమై పిలవకుండా వెళ్ళకూడదని నా ఉద్దేశం. కనుక కొంతమంది ఈనాడు దైవజనులు ఏం చేస్తున్నారంటే, అయ్యా మాకు దర్శనం వచ్చింది, దేవుడు మీ ఇంటికి రమ్మన్నాడు, మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మరి ప్రార్థన చేయమన్నాడు, 7 వారాలు ప్రార్థన చేయమన్నాడని మరి చెప్పిన దైవజనులు కూడా మనం చూస్తాం. ఈయనకే దర్శనమిచ్చి చెప్పాడంటే పలానా ఇంటికి వెళ్ళమని. అటువంటి దైవజనులు మనం చూస్తాం. కానీ సేవకులైన వారు గమనించాల్సింది ఏంటంటే, ఒక సేవకుడికి ఎప్పుడు గౌరవం వస్తుందంటే, నేను మీ ఇంటికి వస్తాను అనే దానికంటే మీరు మా ఇంటికి రండి అని చెప్పించుకోవడంలోనే దైవజనుడికి ఘనత వస్తుంది. దైవజనునికి మర్యాద, ఘనత ఎప్పుడు వస్తుందంటే, అయ్యా మీరు మా ఇంటికి రండి ప్రార్థన చేయండి అని వారు చెప్పడంలోనే మనకి ఘనత వస్తుంది. కానీ మనంతటా మనం వెళ్ళిపోయి మరి వెళితే అది మనకి ఘనత రాదు. చేర్చుకుంటారు కానీ, బలవంతంగా చేర్చుకుంటారు కానీ అది మనకి ఆశీర్వాదకరమైన సంగతి కాదు. కొన్నేళ్ళకి దేవుడు దర్శనమిచ్చి పగటి 3 గంటల వేళ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత వచ్చాయా, నీవు నీ ప్రార్థనలు వినపడిని, నీ ధర్మకార్యాలు నేను చూశాను, నీవు యొప్పే పట్టణానికి నీ దాసులను పంపించి యొప్పే పట్టణములో ప్రార్థన చేస్తున్నటువంటి పేతురుని నీ ఇంటికి పిలిపించు అని కొర్నేలికి దేవదూత దర్శనములో చెప్పింది. ఫలానా వ్యక్తిని నువ్వు తీసుకురాని కొర్నేలికి చెప్పింది. అదే సమయంలో యొప్పే పట్టణంలో మిద్దె మీద పేతురు ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత పేతురికి ఏం చెప్పిందంటే, అయ్యా ఇదిగో నువ్వు మరి కొర్నేలి అతని దగ్గరికి నువ్వు వెళ్ళు, వాళ్ళ మనుషులను పంపిస్తున్నారు, నీవు అతని ఇంటికి వెళ్ళి మరి ప్రార్థన చేయమని పేతురికి కూడా దేవుడు చెప్పాడు. కొర్నేలికి పేతుని పిలవమని చెప్పాడు, పేతురికి కొర్నేలి ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. అంటే దర్శనము కలిగిన వాడిని పిలుస్తాడు. దర్శనం ఉండాలి మనకి, పలానా చోటుకి వెళ్ళాలనే దర్శనము మనకు మాత్రమే కాదు, కానీ ఎవరైతే మనల్ని పిలుస్తున్నారో వాళ్ళకి కూడా దేవుడు చెప్పాలి. ఈ విధంగా పేతురు ఆ కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కొర్నేలి ఇంటి వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ఆయన బోధ విన్న వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చింది, భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. అన్యుల వాళ్ళందరూ కూడా దేవుని ఎరగని వారి మీద కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. దర్శనము కలిగిన వాని ఇంటికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి. కొర్నేలి కుటుంబం రక్షించబడింది. అలాగే దమస్కు పట్టణం దగ్గర సౌలుని దేవుడు దర్శించినప్పుడు సౌలు ఆ యొక్క దేవుని మహిమ ఆయన మీద వచ్చినప్పుడు ప్రియులరా మరి కళ్ళు మరి గుడ్డివాడైపోయాడు, చూడలేకపోతున్నాడు. అదే దమస్కు పట్టణంలో ఉన్నటువంటి దైవజనుడైనటువంటి అననీయ దగ్గరికి దేవుడు దూతను పంపించి, అయ్యా ఇదిగో పలానా వ్యక్తి సౌలు మరి అక్కడ గుడ్డివాడిగా ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అననీయతోటి దేవుడు చెప్పాడు. ఇంకేమి చెప్పాడంటే, సౌలు కూడా దర్శనంలో చూస్తున్నాడు, అననీయ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడని సౌలు దర్శనంలో చూస్తున్నాడు కనుక మరి అననీయ సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా అతని గుడ్డితనం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇద్దరికీ కూడా దేవుడు చెప్పాడు. కనుక దేవుని సేవకుడు దర్శనము కలిగి దేవుని మాట చొప్పునే మనం వెళ్ళాలి, కానీ మన ఇష్టానుసారంగా ధనికుల ఇళ్ళ దగ్గరికి కానీ లేకపోతే మనకి అలవాటైన ఇళ్ళ దగ్గరికి కానీ మనం వెళితే అది మనకు ఆశీర్వాదకరమైన సంగతి కాదు. గుర్తించుకోవాలి, మనం దేవుని సేవకులుగా ఎవరైనా పిలిస్తేనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, కానీ మనంతటా మనం వెళ్ళి ప్రార్థన చేసేది మంచిది కాదని నా అభిప్రాయం. కనుక ప్రియులరా, ఈ విధంగా షూనేమి పట్టణస్తురాలు ఎలీషాని చేర్చుకుంది. ఎలీషాని చేర్చుకొని ఏం చేసిందంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో
కాగా ఆమె పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. షూనేమి పట్టణస్తురాలు ఎలీషా గురించి ఒక సాక్ష్యం చెప్తుంది. ఏమని సాక్ష్యం చెప్తుంది? మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు మంచి భక్తిగల దైవజనుడని నేను గుర్తించాను. ప్రియులారా, ఎలీషా గురించి గనురాలు ఏం చెప్తుందంటే ఆయన భక్తిగల దైవజనుడు. ఎలీషా ఎదురుగుండా ఈ మాటలు చెప్పడం లేదు. ఎలీషా పరోక్షంలో, ఎలీషా వాళ్ళ ఇంటికి దగ్గర ఇంట్లో లేనప్పుడు ఒక దైవజనుని గురించి ఒక విశ్వాసి, మా పాస్టర్ గారు మంచి భక్తిగల దైవజనుడని సాక్ష్యం చెప్పిన మాటలు మనం వింటాం. దైవజనులారా, మీ విశ్వాసులు మీ ఎదురుగుండా చాలా మంచిగా మాట్లాడతారు. మీ అంత గొప్పవాళ్ళు లేరంటారు. అయ్యగారని చాలా మర్యాద మీకు ఇస్తారు. మీ పరోక్షంలో వారి దగ్గర మీరు లేనప్పుడు మీ గురించి మీ విశ్వాసులు ఏమని సాక్ష్యం చెప్తున్నారు? భక్తిగల దైవజనుడిని చెప్పుకుంటున్నారా? లేకపోతే మీ గురించి ఏమైనా మరి చెడుగా చెప్పుకుంటున్న పరిస్థితులు, మాటలు ఉన్నాయా? మన ఎదురుగుండా చాలా మంచిగానే చెప్తారు మన గురించి. మన పరోక్షంలో మన గురించి మన విశ్వాసులు, అన్యులు ఏం చెప్పుకుంటున్నారు మనం బట్టి, మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉంటున్నాం అనేది మనం గమనించాలి. ఈ విధంగా చాలామంది విశ్వాసులు దైవజనుడు లేనప్పుడు ఆయన యొక్క నిజ స్వరూపాన్ని బయటపెడతారు. మా పాస్టర్ గారు ఇటువంటి వారు అస్తమానం వాక్యం చెప్పకుండా ఏవో పెట్టి కథలు చెప్తారు. అస్తమానం డబ్బుల గురించే వాక్యం చెప్తూ ఉంటారు. అస్తమానం దశంభాగాల గురించే చెప్తూ ఉంటారు. అస్తమానం స్వస్థతల గురించే చెప్తూ ఉంటారు. ప్రతిదానికి డబ్బులు వసూలు చేసేవారుగా కోపిస్తే మా పాస్టర్ గారు ఏదైనా అడిగితే కోపడతారు. ఇటువంటి మాటలు చెప్తే వాళ్ళు విశ్వాసులు లేకపోలేదు. మన పరోక్షంలో మా దైవజనులుగా విశ్వాసుల గురించి, విశ్వాసులు అన్యజనులు మన గురించి ఏమని చెప్పుకుంటున్నారు? మంచి దైవజనుడు అని చెప్పుకుంటున్నారా? మంచి వాక్యం చెప్తారు, మంచి ఆత్మీయంగా ఆయన మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు, ఆయన ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు జరిగిస్తాడని చెప్పుకుంటున్న సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? దైవజనులుగా మన యొక్క బాధ్యతలు మనం గుర్తెరగా ఏదో లాభాన్ని అపేక్షించి, ధనాన్ని అపేక్షించి సేవ చేయకూడదు. మనం ప్రియులరా, ప్రతిఫలం ఆశించకుండా విశ్వాసాల నుంచి కానీ, బయట వాళ్ళ గురించి కానీ, సంస్థల నుంచి కానీ ఎటువంటి లాభం అపేక్షించకుండా, ఎటువంటి ప్రతిఫలం అపేక్షించకుండా మనం ఆత్మల కోసం మనం ప్రయాసపడాలి. కానీ ఆర్థికాల కోసం మనం ప్రయాస పడకూడదు. కారణం ఏంటో తెలిసిన, మనల్ని పిలిచినవాడు శ్రీమంతుడు. మనల్ని పిలిచినవాడు దరిద్రుడు కాదు. మనల్ని పిలిచినవాడు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. నిన్ను పిలిచినవాడు నిన్ను ఆకలిగా ఉండనివాడు ఎప్పుడు కూడా. నువ్వు ఇతరుల నుంచి అడుక్కోవడం ఎందుకు ఉండాలి నీకు? అడుక్కునేవాడు దేవుని సేవకుడు కాదు. దేవుడు నిన్ను పోషించలేడా? దేవుడు నిన్ను నడిపించలేడా? నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని దేవుడు పోషించలేడా? నీవు దేవునికి నమ్మకంగా పనిచేస్తే, దేవుని పని నువ్వు నమ్మకంగా చేసినట్లయితే దేవుడు నీకు ఏ కొదువ లేకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితి దేవుడు లేకుండా నిన్ను నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని పని నువ్వు నమ్మకంగా చేయాలి. దేవుని వైపు చూడాలి. దేవుని మీద ఆధారపడాలి. మనుషుల మీద, సంస్థల మీద, వ్యక్తుల మీద నువ్వు ఆధారపడితే నీ పరిస్థితులు అలాగే ఉండిపోతాయి. కనుక ప్రియులరా, నీ విశ్వాసులు, నీ సంఘ విశ్వాసులు, అన్యజనులు నిన్ను బట్టి ఎటువంటి సాక్ష్యం చెప్తున్నారు? మంచివాడని చెప్తున్నారా? భక్తిగల దైవజనుని చెప్తున్నారా? లేకపోతే వేరే విధంగా సాక్ష్యం వారు చెప్తున్నారా అనేది మనం ఒకసారి గమనించాలి. నీ సంఘాన్ని బట్టి, అన్యజనుని బట్టి, సమాజంలో కూడా ఒక దైవజనుడు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఏలియాని బట్టి, ఎలీషాని బట్టి కనురాలైన స్త్రీ ఏం చెప్తుందంటే, మన ఇంటికి వస్తూ వెళ్ళిపోతున్నాడే దైవజనుడు, భక్తి గల దైవజనుడు అని సాక్ష్యం చెప్పు. అతనిలో ఏ లోపము లేదు, అతనిలో ఏ స్వార్థం లేదు. ఏదో మన గనురాలు, ధనవంతురాలమే, అతను ఏది ఆశించి మన ఇంటికి రావడం లేదు అని
గొప్ప సాక్ష్యం గనురాలు ఎలీషాని గురించి చెప్పింది. దైవజనులుగా, దేవుని బిడ్డలుగా, సంఘం లోపల, సంఘం వెలుపల, సమాజంలో మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు అనేక మందిని దేవుని దగ్గరికి మనం నడిపించగలుగుతాం. గమనించండి, ఎలీషా ఆ ఇంటికి వెళుతూ వస్తూ ఉంటున్నాడు. ఆమె ఉద్దేశం ఏంటంటే ఏదో స్వార్థం ఆశించి, ఏదో ప్రయోజనం ఆశించి ఎలీషాని పిలవలేదు. ఎలీషాని బట్టి ఏదైనా లాభం పొందాలని అతన్ని చేర్చుకోలేదు. ఎలీషా అంటున్నాడు 4:13 నీవు ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తూ కనపరిచావు, నేనేమి చేయాలి నీకు? రాజుతో కానీ సైన్యాధిపతితో కానీ మాట్లాడాలా అని అడిగాడు. నీ గురించి నేనేమన్నా మా రాజుతో మాట్లాడాలా? ఏమ్మా ఏంటి నీకు అవసరం ఏంటి అని ఎలీషా అడిగాడు. గనురాలు చెప్పడం లేదు తన అవసరత. అప్పుడు గెహాజీ ఏమన్నాడంటే, అయ్యా ఆమె భర్త ముసలివాడు, మరి ఆమెకి సంతానం లేదు అని గెహాజీ ఎలీషాతోటి చెప్పాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండున నేను వచ్చే ఏడాదికి ఈ రోజుల్లో నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు, నీకు సంతానం కలుగుతుంది అని ఎలీషా ఆమెతోటి చెప్పాడు. దైవజనుని చేర్చుకుంటే ఏదో వచ్చేస్తుందని ఆమె చేర్చుకోలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం దైవజనునికి ఆశ్రయం ఇచ్చింది, ఆతిథ్యం ఇచ్చింది. తన ధనాన్ని, తన యొక్క ఇంటిని, తన సమయాన్ని దేవుని సేవకుని కోసం ఖర్చు పెట్టింది. హృదయపూర్వకంగా దైవజనుని చేర్చుకుంది. ఏదో చిరాగ్గా లేకపోతే ఇది తప్పదన్నట్లుగా చేర్చుకోలేదు. కనుక దైవజనుని చేర్చుకుంది కనుక దేవుడు ఆమె అవసరాన్ని దైవజనుడికి తెలియచేశాడు. ఆమె చెప్పలేదు, నాకు బిడ్డలు లేరు, నేను గుడ్రాయిలుగా ఉన్నాను, నా భర్త ముసలివాడు, మరి గుడ్రాయిలుగా నేను ఉండిపోతానేమో, నా నింద నా మీదకి వస్తుందేమో, నాకు సంతానం ఇయ్యని ఆ గనురాలు ఎలీషాతోటి చెప్పలేదు. కానీ ఆ ఇంటిలో ఉండే అవసరత, ఆ ఇంటిలో ఉండే లోటు దేవుడు గుర్తెరిగి దైవజనుడి ద్వారా ఆ యొక్క లోటును పూడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పిల్లలు గమనించండి, మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే మన ఇంటిలోకి దైవజనునికి మనం ఆతిథ్యం ఇవ్వాలి, దైవజనుని మనం చేర్చుకోవాలి. ఏ గృహంలో దైవజనుడు అడుగు పెడితే, దేవుని బిడ్డలు అడుగు పెడితే ఆ స్థలం ఆశీర్వదించబడుతుంది. దైవజనుడే కాదు, దేవుని బిడ్డలు ఎవరైనా ఏ స్థలంలో అడుగు పెడితే, మీరు అడుగుపెట్టే స్థలాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు ఇశ్రాయేలీయులతో. కనుక ప్రియులారా, ఎలీషా ఆ గనురాలు ఇంటికి వచ్చినప్పుడు ఆ గనురాలు ఎలీషాని చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చి అతని కోసం ఒక గది కట్టించింది, ఒక మంచం ఏర్పాటు చేసింది, దీపస్తంభం ఏర్పాటు చేసింది. అతను ఆ దేవుని ఆరాధించడానికి సమస్తమైనటువంటి ఏర్పాట్లు చేసింది. కనుక మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే దేవుని సేవకునికి మనం ఆతిథ్యం ఇవ్వాలి, దేవుని సేవకుని చేర్చుకోవాలి. అవసరాల్లో ఉన్న దైవజనుల్ని, లేకపోతే ఏదో మరి ఆయాదాలాపంగా మన ఇంటికి వచ్చినటువంటి ఏదో పని మీద మన ఇంటికి వచ్చిన దైవజనుల్ని మనం చేర్చుకుంటే దేవుడు మన అవసరాలు గుర్తిస్తాడు. మన అవసరాలు మనం అడక్కోకుండానే దేవుడు మనకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు ఆశీర్వదించబడతావు. గమనించండి ప్రియులరా, మన ఇల్లు ఇవాళ మన ఇంట్లో ఆశీర్వాదం లేదు, పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైపోతున్నాయి. మన అవసరాలు తీర్చడం లేదు. ఎంతో కాలం నుండి మనం ఇబ్బంది పడుతున్నాం. అది జరగడం లేదు, ఇది జరగడం లేదు, కార్యాలు జరగడం లేదు. కారణం ఏంటో తెలిసిన మన ఇంటిలో దుర్మార్గం ఉంది. మనకు తెలియకోకుండానే దుర్మార్గం మన ఇంటిలో ఉంది కనుక దానిని మనం తీసివేయాలి. ఏదో ఒక లోపం మన ఇంటిలో ఉంది, దేవునికి అయిష్టమైనది, దేవుడు అసహించుకునేది
మన ఇంటిలో ఉంది కనుక మన ఇంటిలో ఆశీర్వాదం లేదు. అది గమనించాలి. మనం ప్రార్థనలు చేస్తున్నాం, ప్రార్థనలకు వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ తీసివేయవలసింది తీసివేయడం లేదు. మనం ఉండవలసింది మన ఇంటిలో ఉండటం లేదు. ఉండకూడదే ఉంటుంది. ఆ విధంగా మనం గృహాల్లో మనం ఆశీర్వదించబడాలి. కనుక ఎలీషాని గనురాలు చేర్చుకుంది కనుక ఆ ఇంటిలో ఉన్న లోటును దేవుడు తీర్చాడు. ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఆమె మీద పడే నిందను తొలగించి గుడ్రాలుగా ఉండే ఆమెని మరి పిల్లలు గల తల్లిగా దేవుడు ఆమెను చేశాడు. కనుక మన ఇల్లు ఆశీర్వదించబడాలి. దైవజనుడికి మనం ఆశ్రయం ఇద్దాం, ఆతిథ్యం ఇద్దాం. మన శక్తి మేర ఆయన్ని మనం చేర్చుకొని మన ఇల్లు ఆశీర్వదించబడిన గృహంగా మనం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. మా గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. మరి దేవుని సేవకులకు మేము ఆతిథ్యం ఇస్తే, దేవుని సేవకులు మేము చేర్చుకుంటే ఆశీర్వదించబడతామని ఘనురాలైనటువంటి స్త్రీ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఒకవేళ ఇంతవరకు అటువంటి ఆతిథ్యం ఇవ్వలేకపోయామేమో, ఇప్పుడైనా ఈ మాటలు విని దేవుని సేవకులను మా గృహాల్లో చేర్చుకొని మరి మేము ఆశీర్వాదం పొందేవారిగా ఉండడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి. ఆత్మీయంగా వారిని బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి, నీ కృపలో నడిపించండి. ఎవరైనా బలహీనంగా ఉంటే, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారందరినీ మీరు బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. వారికి ఉన్న సమస్యలన్నీ మీరు తీసిపోయింది. ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, అప్పుల భారం, కోర్టు సమస్యలు, స్థల వివాదాలు, ప్రభా ఏ పరిస్థితుల్లో వారు నలిగిపోతున్నారో ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయండి. ప్రభా వివాహం కాని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ చిత్తమైతే వారి పట్ల నూతన కార్యాలు మీరు జరిగించండి. సంతానం లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మరి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే వారి గర్భాలు మీరు తెరిచి గొప్ప కార్యం వారి పట్ల జరిగించండి. ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ఈ మాటల ద్వారా అనేక మంది ఆశీర్వదించబడేలాగిన నీ కృప దయచేయమని, అలాగే మరి నీ దాసులు మా ప్రభా మరి సందీప్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైన మరణాపాయం నుండి వారిని మీరు తప్పించారు ప్రభా. ఇదిగో నేను సజీవులుగా మా మధ్యలోకి వచ్చారు. ఇదిగో నేను ఇప్పటి వరకు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. గాయాలు మీరు కట్టండి ప్రభా. గాయం చేసేవాడవు నీవే, గాయమును కట్టేవాడవు నీవే మా ప్రభా. మరి ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నీ దాసురాళ్ళకు కూడా మరి బలహీనత కలిగింది ప్రభా. శరీర సంబంధమైన అస్వస్థత వచ్చింది. నీ దాసురాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నారు. మీరే స్వస్థతపరచండి. మీరు సెలవులో పొందిన గాయాలను బట్టి స్వస్థత వస్తుందన్నారు. నీ కుటుంబాన్ని, నీ ప్రియ కుటుంబాన్ని, సందీప్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థత విడుదల దయచేయమని, నీ కృపలో వారిని బలపరచమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.